హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవిష్ డైరీస్. నేను ఇవాళ మీకు ఒక హెల్తీ రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే డ్రై ఫ్రూట్స్ తోటి చిక్కీ అనమాట. సో ఈ చిక్కీ అనేది మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లైక్ మీ ఇష్టం వచ్చిన ఇంగ్రీడియంట్స్తో మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నానో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి చాపింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాప్ చేసి ఉంచుకున్నాను, లైక్ కాజు, బాదం అండ్ వాల్నట్స్. ఈ గ్రౌండ్నట్స్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ అలానే తీసుకున్నాను. ఈ గ్రౌండ్నట్స్ని మనం స్లోగా డ్రై రోస్ట్ చేసుకుందాము. ఒక థిక్ బాటమ్ ప్యాన్ తీసుకొని స్లో ఫ్లేమ్ పెట్టుకొని లైక్ సిమ్ లేదా స్లో ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా రోస్ట్ చేసుకోండి. మాడ్చకుండా కొంచెం దగ్గరుండి ఆ క్రంచ్ అనేది ఉండేలాగా అట్లానే రోస్ట్ చేసుకొని పక్కకు తీసేసుకోండి. అవి డ్రై రోస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్యాన్లో నేను కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ నెయ్యి యాడ్ చేసుకొని మిగతా నట్స్ అన్నీ మనము రోస్ట్ చేసుకుంటాం అనమాట. సో దట్ మనకు మంచి ఫ్లేవర్ ఉంటుంది ఈ నట్స్ అన్నిటికీ. ఫస్ట్ బాదం పప్పు, జీడిపప్పు అలానే వాల్నట్స్ వేసుకున్నాను. ఇవి స్లోగా రోస్ట్ చేసుకుందాము. ఇవి కొంచెం ఒక అరోమా వచ్చి లైట్గా వేగుతున్నాయి, ఒక 40-50% అన్న తర్వాత మనం ఇంకా మిగతా నట్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఈ 3 నట్స్ వేసి కొంచెం నెయ్యి వేసి వేయించుకుంటున్నాను. అండ్ ఇంకొకటి, మీకు నెయ్యి ఈ 2 స్పూన్స్ అలా కాదు, కొంచెం ఫ్రై చేసుకునేటప్పుడు ఇంకా మనకి అవసరం వస్తుంది అన్నప్పుడు ఇంకొంచెం మనం యాడ్ చేసుకుంటూ వేయించుకోవచ్చు. లైక్ నట్స్ యాడ్ చేసే కొద్దీ మనము నెయ్యి కూడా కొంచెం ఇంకొక 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటూ రోస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఇక్కడ ఈ 3 నట్స్ కలిపి రోస్ట్ చేసుకుంటున్నాను. ఈ కొంచెం రోస్ట్ అయ్యాక ఇవి కూడా అంతే స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మంచిగా సిమ్ పెట్టుకొని స్లోగా వేయించుకొని ఇప్పుడు ఒక 40% నాకు ఇవి ఫ్రై అయ్యాయి అని కొంచెం అరోమా రిలీజ్ అవుతున్న తర్వాత నేను ఈ పంకిన్ సీడ్స్, మెలన్ సీడ్స్ అలానే సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేసుకుంటున్నాను. అగైన్ ఇదంతా మీకు ఇష్టం అండి. లైక్ మీరు ఎలా ఏ నట్స్ కావాలి, కొంతమంది మేము ఈ నట్స్ తినము, మాకు జీడిపప్పుతోనే కావాలి, లైక్ ఓన్లీ పల్లి పప్పుతోనే కావాలి, ఇలాగా ఇదంతా మీ ఇష్టం అనమాట. ఒట్టి నువ్వులతో కూడా చేసుకోవచ్చు. సో నేను అన్నీ యాడ్ చేసుకున్నాను. ఇంకొకటి పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు. అన్సాల్టెడ్ పిస్తాస్ ఉంటే అవి కూడా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్గా లేవు, సో అందుకని నేను అవి వేయలేదు. సో ఇందులో ఇప్పుడు కాజు, బాదం పప్పు, వాల్నట్స్ అలానే సన్ఫ్లవర్ సీడ్స్, మెలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ ఇవి కూడా కొంచెం బాగా వేగిన తర్వాత, సో ఇందాక నేను మీకు చెప్పినట్టుగా నాకు ఇంకొంచెం నెయ్యి పడుతుంది అనిపించి కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇవన్నీ కొంచెం బాగా ఇంకా అయిపోయాయి అన్నాక ఒక 2 స్పూన్స్ అలాగా నేను నువ్వులు కూడా యాడ్ చేశానండి. సారీ, ఆ క్లిప్ మిస్ అయింది. సో మీకు నచ్చితే అవి కూడా యాడ్ చేసుకోండి. అవి పక్కకు పెట్టేసుకున్నాను వేయించుకున్న తర్వాత. సో ఆల్రెడీ పల్లి పప్పులు వేయించి పెట్టుకున్నాను కదా, అవి పీల్ ఆఫ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ బెల్లం తీసుకున్నాను పాకం కోసం. బెల్లం ఏంటి అంటే, మీరు 4 కప్స్ ఆఫ్ నట్స్ తీసుకుంటే 3 కప్స్ ఆఫ్ బెల్లం అనమాట. లైక్ 4:3 రేషియోలో తీసుకుంటే ఎగ్జాక్ట్గా వస్తుంది. ఇంకా లేదు మాకు స్వీట్నెస్ ఇంకా ఎక్కువ తింటామనే వాళ్ళైతే 4:4, ఇంకా అది మీ చాయిస్ అనమాట. లైక్ పర్ఫెక్ట్గా మెజర్మెంట్ అంటే 4:3 సరిపోతుందండి. నేను ఇప్పుడు దానికి తగ్గట్టు బెల్లం తీసుకున్నాను. ఆ బెల్లంలోకి కొంచెం వాటర్ వేసుకొని దాన్ని మెల్ట్ అయ్యేదాకా ఉంచుతున్నాను. కొంచెం కరిగిన తర్వాత దీన్ని మనం ఫిల్టర్ చేసుకుంటే అందులో ఉన్న దుమ్ము, మట్టి అట్లా ఏమన్నా ఉంటే వచ్చేస్తుందన్నమాట. సో నేను ఇక్కడ ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఈ ఫిల్టర్ చేసుకున్న తర్వాత మంచిగా పాకం వస్తుంది కదా, ఈ పాకం అనేది మనము వాటర్ పెట్టుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి. మంచి ముదురు పాకం రావాలన్నమాట. ముదురు పాకం వస్తే మనకు బాగుంటుంది చిక్కీ. లేకపోతే సాగినట్టుగా తీగ, లేకపోతే మనం నములుతూ ఉంటే బంకగా అనిపిస్తుంది అనమాట. అంత మంచిగా ఉండదు. టేస్ట్ ఉన్నా సరే ఒక్కొక్కసారి చిక్కీ మనకి పళ్ళకు అతుక్కుపోతూ చిరాగ్గా అనిపిస్తుంది. సో అట్లా కాకుండా మంచిగా ఆ క్రంచ్ రావాలి, విరగాలి అంటే బాగా మంచి ముదురు పాకం రావాలన్నమాట. సో ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ పాకం స్టార్ట్ అవుతుంది. ఒకసారి ఎలా చెక్ చేయాలో చూపిస్తున్నాను. అంటే ఇది తెలియని వాళ్ళ కోసం. కొంచెం ఒక ప్లేట్లో ఆర్ ఇట్లా గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్లోకి కొంచెం ఆ పాకం పోస్తే, అండ్ వన్ మోర్ థింగ్, మనం పాకం పొయ్యగానే దాన్ని కదిలించమాకండి. జస్ట్ ఒక 2-3 సెకండ్స్ వెయిట్ చేసి దాని తర్వాత కదిలిస్తే మనకు ఆ పాకం ఎలా ఉంటుంది అనేది దాని టెక్స్చర్ అర్థమవుతుంది. ఇక్కడ చూసారా, జస్ట్ ఉండకడుతుంది కానీ గట్టిగా లేదు. సో ఇప్పుడు ఇది చూసారా, ఇది బాగా ముదురు పాకం వచ్చిందనమాట. దీన్ని మనం అట్లా పక్కకి ఆ గిన్నెకి కొడుతూ ఉంటే టంగ్ 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 అని సౌండ్ వస్తుంది. అలానే మనం విరిస్తే ముక్కలుగా విరుగుతుంది అనమాట. అట్లా విరిగితేనే కరెక్ట్ పాకం ఉన్నట్టు.
అప్పుడే మన పళ్ళకి బంకగా అనిపించదనమాట. లైక్ తీగ సాగదు. సో, ఇంక అలా వచ్చిన తర్వాత మంచిగా చిన్న ఫ్లేమ్‌లో పెట్టేసుకొని నట్స్ అన్నీ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి పాకంతో పాటు. వెంటనే స్టవ్ ఆపకండి. ఇక్కడ స్టవ్ సిమ్ ఫ్లేమ్‌లో ఉంచుకొని నట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఇంక మనకు పాకం వచ్చింది అనుకున్న వెంటనే మీరు కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. నేను హడావిడిలో ఇక్కడ మిస్ చేశాను. సో, అందుకని తర్వాత యాడ్ చేసుకుంటున్నాను. మీరు అట్లా కాకుండా పాకంలోనే యాడ్ చేసుకున్నారనుకోండి మిక్సింగ్ ఈజీగా ఉంటుందనమాట. సో, నట్స్ యాడ్ చేసే కంటే ముందే ఒక స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకొని అది బాగా మిక్స్ చేసుకొని తర్వాత మీరు నట్స్ యాడ్ చేసుకొని కొంచెం ఆ సిమ్ ఫ్లేమ్‌లోనే ఉంచి మంచిగా కలుపుకుంటే అదంతా ఆ హీట్‌లోనే మంచిగా నట్స్ అన్నీ అబ్జార్బ్ చేసుకుంటాయన్నమాట. అంటే బాగా పడతది ఒకదానికి పట్టి ఒకదానికి పట్టకుండా అలా కాకుండా మంచిగా మిక్స్ అవుతాయన్నమాట. సో, ఇలాగ మంచిగా మిక్స్ అయిన తర్వాత వెంటనే తీసుకొని ఒక ప్లేట్‌కి నెయ్యి గ్రీస్ చేసేసుకోండి. చుట్టూ కింద బాగా మంచిగా నెయ్యి గ్రీస్ చేసుకొని దాంట్లోకి వేసి మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఆ హీట్ ఉన్నప్పుడే. అలా స్ప్రెడ్ చేసుకోవడానికి మీరు ఏం హెల్ప్ తీసుకుంటారో ఒక గిన్నె గానీ, ఒక మంచిగా గ్లాస్ కానీ సంథింగ్ అట్లా దాని బాటమ్‌కి నెయ్యి రాసేసి దాన్ని బాగా ఈ వేడి మీదే మంచిగా గట్టిగా రుద్దేశారనుకోండి ఈవెన్‌గా స్ప్రెడ్ అయిపోతది. ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువ అట్లా లేకుండా మనకి చూడ్డానికి బావుంటదనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా దాని కింద నెయ్యి రాసి అలా గట్టిగా నొక్కేస్తే అంటే స్ప్రెడ్ చేస్తే చాలా వచ్చిద్దనమాట. ఈవెన్‌గా స్ప్రెడ్ అవుతది. ఇట్లా స్ప్రెడ్డింగ్ అయిపోయిన తర్వాత ఒక నైఫ్ తీసుకొని మీకు కావాల్సిన షేప్ లైక్ పెద్ద పీసెస్ కావాలంటే పెద్ద పీసెస్, చిన్న పీసెస్ కావాలంటే చిన్న పీసెస్. మీకు ఇష్టం వచ్చిన పీసెస్‌గా మీరు ఈ హీట్ ఉన్నప్పుడే కట్ చేసుకోండి. సో దట్ మీకు ఆరిపోయిన తర్వాత ఆ షేప్ అనేది రిటైన్ అవుతది. సో ఇట్లాగా మంచిగా పీసెస్‌గా పెట్టేసుకొని ఆరనివ్వాలి. మంచిగా ఆరిన తర్వాత లైక్ ఒక 2-3 అవర్స్ పడతది. సో అది ఆరిపోయాక దాన్ని మంచిగా నీట్‌గా ఒక స్పూన్ గానీ, ఇట్లానే చాకు గానీ పెట్టి తీసేస్తే మనకొచ్చేస్తదనమాట పైకి. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ ఈ చిక్కీ ఏంటంటే మనకు మంచి హెల్తీ స్నాక్ అండి. లైక్ ఎవరైతే పిల్లలకి లేదా పెద్దవాళ్ళు ఎవ్వరైనా సరే ఒక హెల్తీ ఆప్షన్‌లో మనకు ఒక స్వీట్ తినాలనిపిస్తుంది. స్వీట్ క్రేవింగ్స్ వస్తుంది. కొంతమంది డైట్‌లో ఉంటారు. వాళ్ళు పిచ్చి పిచ్చి స్వీట్స్ అన్నీ తినడానికి ఇష్టపడరు. సో, అలాంటి వాళ్ళు మంచిగా ఈ చిక్కీ ఒక పీస్ తీసుకున్నారనుకోండి వాళ్ళకి కావాల్సిన వైటమిన్స్, మినరల్స్ లైక్ ఆ బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. చాలా హెల్తీ గదా! చాలా మంచిది ఈ నట్స్, సీడ్స్ ఇవన్నీ యాడ్ అయ్యి ఉండడం వల్ల. చాలా ఎసెన్షియల్ వైటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి. సో, ఇప్పుడు చూసారు గదా! ఇలాగ మంచిగా మనకి డ్రై ఫ్రూట్ చిక్కీ అనేది తయారైపోతది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.